హల్లెలూయా. ఈ రాత్రికాల ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఇశ్రాయేల్ యొక్క ప్రజలకి దేవుడు ఎంతో మంచి కాపరిగా ఉన్నాడు. అలాంటి మంచి కాపరిగా ఉన్న ఆ యొక్క దేవుణ్ణి ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేసేవారుగాను దుఃఖపరిచేవారుగా కనపడుతున్నారు. ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని సమంగాను మేఘస్సమంగా ఉండి వాళ్ళకి రాత్రి పగలు కూడా ఆయన కాపలా కాసి కంటి పాపలే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు కాపాడి ఉన్నాడు. ఇలాగ పరిశుద్ధాత్మ వాళ్ళతో నిత్యము తోడుగా ఉండి నిత్యము వాళ్ళు నడిపిస్తుండగా వారు ఏం చేశారంటే, పరిశుద్ధాత్మ ఆత్మానుసారం నడిపిస్తుంది, వీళ్ళ శరీరానుసారంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆత్మకు లోబడకుండా ఆత్మ మీద తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళు దుఃఖపరిచారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన వారికి విరోధి అయిన తానే వారితో యుద్ధము చేసిన మనం చదువుచున్నాం. దేవుడు కూడా వాళ్ళ పాపాన్ని వాళ్ళ అతిక్రమాన్ని సహించలేక దేవుడే వాళ్ళకి విరోధిగా తిరుగుబాటు చేసి దేవుడు వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ భూమి నోరు తెరిచి భూమి మింగేసింది. మరి కొంతమందిని తెగుళ్ళు వచ్చి చనిపోయినారు, మరి కొంతమందిని పాములు కరిచి చనిపోయినారు, మరి కొంతమంది శత్రువుల చేతిలో చనిపోయినారు. ఇలాగా దేవుడేమో వాళ్ళని ఎంతగానో ప్రేమించాడు, కానీ వాళ్ళు దేవుని ప్రేమించలేదు. పైన మనము 8వ వాక్యము 9వ వాక్యం చదివితే ఏమని రాసింది స్పష్టంగా, వారు నా జనులనియు అబద్ధమాడనేరని పిల్లలనియు అనుకుని నేను వారికి రక్షకుడాయను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారు నా జనులనియు అబద్ధమాడ నేరని పిల్లనియు అని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి అనుకొని ఆయన వారికి రక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు వారు నా పిల్లలు, నా దగ్గర అబద్ధం ఆడరు అని చెప్పి దేవుడు వారికి రక్షకుడిగా ఉన్నాడు. కానీ వాళ్ళు అలాంటి నమ్మకస్తులుగా లేరు. 9వ వాక్యంలో వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో చక్కగా రాస్తుంది. ఏమని రాస్తుంది, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. వాళ్ళకి ఎన్ని బాధలైతే కలిగినాయో వాళ్ళ యొక్క ప్రతి బాధలో కూడా దేవుడు వారితో కూడా ఉండి ఆ బాధల్ని ఆయన భరించున్నాడు. వారి యావత్ బాధ అంటే ప్రతి ఒక్క బాధ, వాళ్ళకి ఏ బాధలు అయితే వస్తున్నాయో అన్ని బాధల్లో కూడా ఆయన వాళ్ళతో కలిసి బాధ నొందాడు. అంత మాత్రమే కదా, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. దేవుని యొక్క సన్నిధి దూత వాళ్ళు రక్షించి వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి మేలు చేయాలని కోరుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం తక్కువ చేయలేదు. అయితే దేవునికి సన్నిధి దూత వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళు ఏం చేసిందంట, రక్షించినట్లుగా ఇక్కడ మనం చదువుచున్నాం. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. దేవుడు మరి వాగ్దానం చేసిన వాడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు కాబట్టి ఆ దేవుడు ఏమాత్రం తక్కువ చేయడు. కాబట్టి ఆ దేవుడు చేసే కార్యాలు అవి అద్భుతాలుగాను ఆశ్చర్యకరాలు మహత్కార్యాలు ఉంటాయి. అయితే ఇక్కడ దేవుడు వారి యావత్ బాధలో ఆయన బాధ నొందిను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను తాలిమ చేతను, తాలిమ అంటే ఓర్పు సహనం,
ప్రేమ చేత, ఓర్పు చేత, సహనం చేత వారిని విమోచించును. పూర్వదినములు అన్నిట ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చును. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తన సొంత ప్రజలుగా భావించి, తన పిల్లలుగా భావించి, తన స్వాస్యంగా భావించి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రేమ చేత, సహనము చేత, ఓర్పు చేత వాళ్ళు విమోచించి పాపములోంచి, శాపములోంచి, దాస్యములోంచి, సాతాను నుంచి, చెడు వ్యసనాల నుంచి, ఇలా దురాత్మల కార్యాల్లోంచి దేవుడు వాళ్ళు ఏం చేస్తారంటే విమోచించి దేనికి దాసులుగా, బానిసలుగా, ఎవరి చేతి కింద దాసులుగా ఏలుబడి చేయబడకుండా వాళ్ళందరినీ స్వతంత్రులుగా దేవుడు మార్చాడు. వాళ్ళందరినీ ఒకే జనముగా, ఒకే కుటుంబంగా, ఒకే మనిషిగా దేవుడు చేసి వాళ్ళు నడిపించుకుంటూ వచ్చిన్నాడు. అయితే వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన పూర్వదిన అన్నిట ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చాడు. దేవుడు ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు ఆయన సంతోషంగా వాళ్ళు భరించుకుంటూ సహించుకుంటూ ఆయన వచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రము దేవునికి లోబడిన వారు కాదు. దేవుడైతే ఆయన ప్రేమ చేత ఎంతగానో వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళు ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు ఆయన సంతోషంగా తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంట? అయినను ఇంత చేసిన దేవుడు అయినను వారు తిరుగుబాటు చేసి, దేవుడు ఇంతగా వాళ్ళని ప్రేమించి, ఇంతగా ఆదరించి, ఇంతగా ఓదార్చి, ఇంతగా బాధల్లో బాధ పొంది వాళ్ళని రక్షించి విమోచించి వాళ్ళు ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు ఇన్ని కార్యాలు దేవుడు చేసినా కూడా వాళ్ళు తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆఖరికి దేవుడే వాళ్ళకి విరోధిగా మారిపోయింది. అందుకని దేవుని పిల్లని మనం ఈ సత్యాన్ని చదువుచున్నాం. మనం మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక పరిస్థితులు మనకు రాకుండా చూసుకోవాలి. దేవుని మీద తిరుగుబాటు చేయటము, దేవుని దుఃఖపరచటము ఇలాంటి కార్యాలు చేయకూడదు. అబద్ధం ఆడ నేరని పిల్లలుగా, అంటే అబద్ధం ఆడకుండా ఉండే పిల్లలుగా మనం ఉండాలి. దేవుడు మనకు రక్షకుడిగా ఉండాలి. దేవుడు మనల్ని మన బాధలన్నింటిలో ఆయన బాధను ఉండాలి. ఆయన మనల్ని విమోచించాలి. ప్రేమ చేత, తాలిమి చేత విమోచించాలి. ఆయన మనల్ని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు ఆయన మనల్ని నడిపించాలి. అలాంటి గొప్ప దేవుని మనం తిరస్కరించి తోసివేసి తిరుగుబాటు చేసి దూషించేవారుగా మనం కనపడకూడదు. ఇశ్రాయేలు ప్రజలకు అంత మేలు చేసినా వాళ్ళు దేవుని తిరుగుబాటు చేశారు. ఆయన మీద తిరుగుబాటు చేసి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాము, ఐగుప్తులో మాకు సమాధులు లేవా, ఐగుప్తులో మాకు కీరకాయలు దోసకాయలు లేవా అని ఆహారం కోసము ఆయన నశించిపోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కానీ దేవుడైతే పాలు తేళ్లు ప్రవహించే దేశానికి, వాగ్దానపు దేశానికి తీసుకురావాలని దేవుడు ఉద్దేశము. అందుకే నిర్గమాకాండము 15వ అధ్యాయం 13వ వాక్యం చదివితే, నిర్గమాకాండంలో 15వ అధ్యాయము 13వ వాక్యం మనం చదివితే దేవుడు తన ప్రజలు ఎలాగో తోడుకొచ్చాడు రాస్తుంది. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేతను తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నీవు విమోచించిన ఈ ప్రజలను ఐగుప్తు దేశంలోంచి, ఇనప కొలుంబులోంచి, దాసపు గృహములో నుంచి దేవుడు వాళ్ళని విమోచించిన ఈ ప్రజలను నీ కృపతో తోడుకొని పోతివి. పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బానిస దేశంలోంచి, ఐగుప్తు దాసపు దేశంలో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఆయన విమోచించి ఈ ప్రజల్ని కృపతో తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయం నాకు నడిపించితివి అని మనం చదువుతున్నాం. కాబట్టి దేవుడు నివసించే స్థలానికి వాళ్ళని తీసుకొచ్చాడు. ఐగుప్తులో దేవుడు నివాసం చేయలేదు, కానీ ఐగుప్తులో నుంచి పాలు తేళ్లు ప్రవహించి కనాను దేశాన్ని తీసుకొచ్చి వారి మధ్యలో ఒక దేవాలయాన్ని కట్టించి యెరూషలేములో సొలొమోనుతో అక్కడ దేవుడు వాళ్ళ మధ్యలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలు విడిచిపెట్టలేదు. తన ప్రజలను ఆయన తోడుకొస్తూనే ఉన్నాడు. మరొక స్థలంలో నిర్గమాకాండము 19వ అధ్యాయం 4వ వాక్యం మనం చదివితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఎలా తీసుకొచ్చాడు ఇక్కడ కూడా చదవగలం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి.
చూడండి, ఒక గ్రద్ద రెక్కల మీద ఎలాగ మోసుకొస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు మోసుకొచ్చాడు వీళ్ళని. పరిశుద్ధాత్మ దేవుడే కృపచేత విమోచించి వాళ్ళు తోడుకొని వచ్చేసాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా నేను వారిని ఏం చేశాను, దేవుడు మోసుకొని పోతిని అంటున్నాడు. కానీ దేవుని బిడ్డలైన మనము, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో ప్రేమించి ఒక గద్ద రెక్కల మీద మోసుకొని పోనట్లుగా ఆ యొక్క ప్రజలను దేవుడు మోసుకుంటూ వెళ్ళిపోయినాడు. నిజంగా ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని భరిస్తున్నాడు. ప్రేమ చేత, సహనము చేత, ఓర్పు చేత మనల్ని మోసుకుంటూ వెళ్తున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేయకుండా పరిశుద్ధాత్మ లోబడి ఆత్మ చేత నడిపించబడే దేవుని పిల్లలుగా మనం కనపడాలి. బైబిల్ చెప్తుంది, ఆత్మ చేత ఎంత నడిపించబడదురో వారందరూ దేవుని యొక్క కుమారులు అని చెప్పి రోమా 8:14 రాస్తుంది. కాబట్టి దేవుని వారసులుగా, దేవుని పిల్లలుగా మనం కనపడాలి. దీని గురించి మరొక స్థలంలో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వాక్యం 11వ వాక్యం మనం చదివితే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10వ వాక్యము 12వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల్ని పైకి అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఇక్కడ చూసారా ఎంత చక్కగా రాస్తుందో. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాళ్ళు నడిపించింది ఎక్కడ? అరణ్యం, ఇసుక, ఎడారి. ఏంటి? భీకర ధ్వని గల పాడైన ఎడారి అంటే అక్కడ ఆ ఎడారిలో ఎవరు నడవరు, భీకరమైన ధ్వనులు వస్తుంటాయి, శబ్దాలు వస్తుంటాయి. అలాంటి ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి, చూడండి, వాళ్ళని కనిపెట్టుకొని వాళ్ళని చూసి వాళ్ళని ఆవరించి వాళ్ళని ఆకర్షించి తన కనుపాపన వలె వారిని కాపాడిను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడించు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. యెహోవా మాత్రమే వారు నడిపించని కింద మనం చదువుతున్నాం. అందుకని దేవుని బిడ్డన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఈ దినాల్లో మనం కూడా దేవుడు మనల్ని ఎంతగానో కష్టాల్లో మనల్ని నడిపిస్తున్నాడు, శ్రమల్లో నడిపిస్తున్నాడు, శోధనలో నడిపిస్తున్నాడు, హింసలు నడిపిస్తాడు, బాధలు నడిపిస్తాడు, ఇబ్బందులు నడిపిస్తాడు, కన్నీరు నడిపిస్తాడు, వేదన నడిపిస్తాడు, దుఃఖం నడిపిస్తున్నాడు, ఆర్థిక ఇబ్బందులను సమృద్ధినిచ్చి నడిపిస్తాడు. అయితే మనం మర్చిపోయిన వారుగా, ఇశ్రాయేలు వారి దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా మనం కనపడద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపించేటప్పుడు ఆయన ఎంతో ఓర్చుకున్నాడు, ఎంతో సహిస్తున్నాడు, ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడంట? పిల్లల్ని చక్కగా విమోచించుకొని ఆయన పూర్వదిన అన్నిటి మనల్ని మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. వాళ్ళు గ్రద్ద రెక్కల మీద మోస్తట్లే మోస్తాడంటున్నాడు. ఆయన కృపచేత వాళ్ళు తోడుకొని వచ్చారని మనం చదువుతున్నాం. అందుకనే మన అందరం కూడా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడ్డు, కానీ ఆయన క్రియలు మాత్రము మన జీవితంలో కనపడుతున్నాయి. జకరియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 8వ వాక్యం మనం చదివితే, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న దలచి మిమ్మును దోచుకునిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా శత్రువుల చేత దోచుకొనబడి ఉన్నారు. దర్యావేషు కాలంలో పారసికుల కాలంలో దర్యావేషు, ఈ దర్యావేషు కాలంలో 70 సంవత్సరాల బబులోను తీసుకెళ్ళి అక్కడే బానిసుకున్నారు. ఈ 70 సంవత్సరాలు బానిసుకున్న ఆ దినాల్లో దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? మేమును ముట్టినవాడు తన కన్నుగుడ్డును ముట్టినాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న తలంచి మేమును దోచుకున్న అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపించినాడు. ఎందుకని? ఆ యొక్క జనులు తీసుకొని రావటానికి చక్రని పంపించాడు. తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. అని దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని ముట్టినవాడు తన కన్నుగుడ్డును ముట్టినట్లు. అంటే దేవుడు మనల్ని కంటి పాప వలె కాపాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చెప్పాడు? తన కను పాప వలె
వారిని ఏం చేస్తుంట కంటి రెప్పవలే వాళ్ళ గ్రద్ద రెక్కల మోసుకొని పోయినట్లుగా వాళ్ళని మోసుకొని వచ్చేదని చెప్తున్నాడు. అందుకని దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడంటే కంటి పాప వలె కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతాడంట? కంటి పాపలు ఆయన మనల్ని కాపాడుతాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవుని దుఃఖపరిచే కార్యాలు మనం చేయకూడదు. పరిశుద్ధాత్మని ఏనాడు కూడా మనం దుఃఖపరిచి ఆయన్ని బాధపరిచి ఆయన్ని గాయపరిచేవారుగా మనం కనపడకూడదు. మరొక స్థలంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక వాక్యం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30 వాక్యం చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దుఃఖపరచవద్దు, విమోచన దినం వరకు కూడా ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. అంటే ఈ లోకములో నుంచి, ఈ శరీరములో నుంచి విమోచించబడి విడుదల పొంది పరలోకానికి వెళ్ళే వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనందరికి కూడా విమోచన అనేది మనకి ఇస్తున్నాడు. ఈ లోకం నుంచి విమోచించాలి, మనుషుల నుంచి విమోచించాలి, శరీరం నుంచి విమోచించాలి, పాపం నుంచి విమోచించాలి, మనందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకురాలని దేవుడు మన కొరకు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. కాబట్టి మనము ఆ ముద్ర తీయకూడదు. ఆ ముద్ర తీసి బయటకు వచ్చి దేవుని దుఃఖపరిచే కార్యాలు మనం చేయకూడదు. కాబట్టి ఈ వాక్యం చెప్పేది ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుని విమోచన దినం వరకు కూడా మీరు ముద్రించబడి ఉన్నారు. కాబట్టి పరలోక రాజ్యంలో దేవుని వద్దకు చేరే వరకు కూడా దేవుడు మనకు ముద్ర వేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మని దుఃఖపరచడం అంటే ఇక్కడ పైన మనం 4 వాక్యాలు చదివితే ఏమని రాస్తుంది? 25లో మనము ఒకరినొకరము అవయవాలై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు అంటూ సత్యమేం మాట్లాడవలెను. ఇందులో మనం చదివిన అబద్ధం ఆడని నేరని పిల్లలని ఆయన వారిని రక్షించునని మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ అబద్ధం ఆడకుండా మనందరూ ఒకరికొకరు అవయవాలు ఉన్నాం. మనందరూ క్రీస్తు యొక్క శరీరం ఉన్నాం. క్రీస్తు మనకి శిరస్సు ఉన్నాడు. కానీ దేవుని దుఃఖపరచాలంటే తప్పు చేసినప్పుడు ఎదుటి వారికి అబద్ధం ఆడినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నాం. మరి 26లో కోపపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండకూడదు. అంటే ఇక్కడ కోపపడాలి కానీ మనం కొట్టడమో లేకుండా చంపటమో ఇలాంటి ఒక కార్యం మనం చేయకూడదు. అలాంటి కోపం మనకు వచ్చినా సరే సూర్యుడు అస్తమించే సమయంలో దాన్ని మనం తీసివేసుకోవాలి. లేకుంటే పరిశుద్ధాత్మని మనం దుఃఖపరిచేవారుగా మార్చబడతాం. అందుకని చదువుచున్న అపవాదికి చోటు ఈకుడి మంచి ఏంటంట, అపవాదికి చోటు ఈకుడి దొంగిల్లవాడు ఇక మీద దొంగిల్లక అక్కర గలవానికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. కాబట్టి ఇక్కడ ఒక మనిషి మంచి చేసేటప్పుడు దేవుని సంతోషపరుస్తాం. ఒక మనిషికి చెడు చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తామని ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విని వారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానీకుడి. కాబట్టి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలి. దుర్భాష ఏది మీ నోట రానీకుడి. దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి అని చెప్తుంది. కానీ దేవుని పరిశుద్ధాత్మ ఎలా దుఃఖపరుస్తున్నామంటే ఎదుటి వారితో మనం ఎప్పుడైతే విరోధమో, శత్రుత్వం, ద్వేషము, పగ ఎప్పుడైతే కలిగి ఉన్నామో, ఎప్పుడైతే ఈ చెడు కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే దేవుని దుఃఖపరిచేవారుగా మనము కనబడుతున్నాం. అందుకని మనము ఎప్పుడు కూడా ఇక్కడ చదువుతున్న వాక్యంలో క్షమాపణ కలిగి ఉండాలి. 31వ వాక్యంలో సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఇలాంటి చెడు కార్యాన్ని మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం కూడా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా ఉండాలంటే ఇలాంటి చెడు కార్యం ఉండకూడదని స్పష్టంగా ఎఫెసీ సంఘానికి పరిశుద్ధ పౌలు గారు రాస్తున్నారు. 32వ వాక్యం ఏమని రాస్తుంది? ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు
క్షమించండి. కాబట్టి చివరిగా ఇచ్చిన కొటేషన్ ఏంటంటే మీరు ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు ప్రేమించండి. కాబట్టి దేవుడి యొక్క వాక్యం చెప్పేది అంటే ప్రేమించినప్పుడు ఒక మనిషికి దగ్గర అవుతాడు, ద్వేషించినప్పుడు ఒక మనిషికి దూరం అవుతాడు. అందుకని ఇద్దరిలో ఉన్న శత్రుత్వాన్ని క్షమించమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ దినాల్లో ఎంతో మంది పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచేవారుగా, అవమానపరిచేవారుగా, బాధపరిచేవారు కనబడుస్తారు. అలాగే దుఃఖపరిచేవారుగా, బాధపరిచేవారుగా, అవమానపరిచేవారు కనపడకుండా దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకుండా కనపడాలి. మార్కు సువార్తలో ఒక వాక్యం రాస్తుంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 29 వాక్యం చూడండి. మార్కు సువార్త 3:29. పరిశుద్ధాత్మ విషయము దూషణ వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇక్కడ చదువుతున్న వాక్యంలో పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక, పరిశుద్ధాత్మ ఎవరైతే దూషణ చేస్తున్నారో అన్య భాషల్ని, ప్రవచనాల్ని, అభిషేకాల్ని, దేవుని వరాల్ని, ఎవరైతే అద్భుతాల్ని, ఆశ్చర్యకార్యాలని దూషణ చేస్తారో అలాంటి వాడు ఎప్పుడు కూడా క్షమాపణ పొందక నిత్యము పాపము చేసేవాడు ఉంటున్నాడు. అంటే అతనికి క్షమాపణ అనేది లేదు, నిత్యముడు అతను పాపమే చేయించున్నాడు. అందుకని దేవుని పిల్లని మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ప్రతి నిమిషం పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటున్నాడు. ఆయన మన నిత్యం మనల్ని నడిపిస్తున్నాడు, మనకు ఆలోచన చెప్తున్నాడు, మన పాపాలు బయలుపరుస్తాడు. సర్వ సత్యంలోకి ఆయన మనం తీసుకుని వెళ్ళి ఆ సత్యంలో మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. అందుకని మన అందరం కూడా ఏం చేయాలంటే చివరి దినాల్లో ఎలాంటి సాతానికి చోటు ఇవ్వద్దు. దేవుడైతే దాస్యంలోంచి మనం విడిపించాడు, ఆయన మనల్ని కృపచేత తోడుకొని వచ్చాడు. గ్రద్ద రెక్కల మీద తోడుకొచ్చినట్లు ఆయన మనం తోడుకొని వచ్చి ఆయన కంటి పాపలే మనల్ని కాపాడి ఉన్నాడు. మనల్ని ముట్టిన వారు తన కన్నుగుడ్డును ముట్టినట్లని చెప్తున్నాడు. అందుకని మనము దేవుని దుఃఖపరచు అనగా ఎదుటి వారిని మనం దుఃఖపరచబడు అది దేవుని దుఃఖపరచట్లే. దేవుడైతే మనల్ని భరించాడు, మోసాడు, సహించాడు. కానీ మనం సహించలేక, ఓర్చుకోలేక తిరుగుబాట్లు, కొట్లాట్లు, గొడవలు మనం చేస్తున్నాం. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు రాకుండా ఈ పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకుండా మనం కనపడాలి. ఎంతో మంది దేవుని దూషిస్తున్నారు. వాళ్ళు బైబిల్లో చెప్పబడుచున్న మాట రోమరాసు పత్రిక 14:16 వాక్యంలో మీకు మేలైన దాన్ని దూషణ పాలు కానీయకుడి అని రాస్తుంది. కాబట్టి దేవుడు మనకు ఒక మేలు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినప్పుడు ఆ పైన రాస్తుంది పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము. కాబట్టి పరలోక రాజ్యములో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఉంటుంది. అందుకని మనకి మేలైన పరిశుద్ధాత్మని మనం ఏం చేయాలంట దూషణ పాలు చేయకూడదని 16లో రాస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మని మనం దూషణ పాలు చేయకూడదు. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని మనం చేయాలి, కీడైన దాన్ని మనం చేయకూడదు. చివరి దినాల్లో సాతాను అనేకులు వంచి మోసం చేసి అనేకులు నష్టపరుస్తుంది. అందుకని మనం మనకిచ్చిన దాన్ని దూషణ పాలు చేయకూడదు. కాబట్టి దేవుణ్ణి కూడా మనం దూషించకూడదు. లేవీకాండము 24:15 వాక్యం మనం చదివితే, లేవీకాండ 24:15 మనం చదివితే ఏమని రాస్తుంది అక్కడ 24:15లో, మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తన దేవుణ్ణి శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. చాలు. దేవుణ్ణి శపించువాడు, దూషించేవాడు పాప శిక్ష భరించాల్సిందే. కింద చదువుతున్న యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలను. సర్వ సమాజము రాళ్ళతో అట్టివాడిని చావగొట్టాలంట. ఆడెవడైనా సరే, స్వదేశీ అయినా పరదేశీ అయినా సరే, దేవుణ్ణి దూషించినా సరే, దేవుణ్ణి శపించినా సరే వాడిని ఏం చేయాలంట రాళ్లతో కొట్టి వాడిని చంపాలని రాస్తుంది. కానీ ఈ దినాల్లో మనము మనకిచ్చిన దాన్ని దూషణ పాలు చేయకుండా ఎదుటి వాడిని మనం ప్రేమించి అబద్ధమాడు నేరని పిల్లగా మనం జీవించి పరిశుద్ధంగా జీవించాలి. ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని నమ్మకమైన బిడ్డలుగా ఉండాలి. దేవుడైతే మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి బాధపరిచేవారు కనబడుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు బాధపరిచి అరణ్యంలో అనేకులు 20 లక్షల మంది మరణించినారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాకుండా, దేవుని దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మ దుఃఖపరచకుండా, మన సహోదరులు దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మ కలిగి ఆత్మచేత విమోచించబడి పరిశుద్ధాత్మలో పరిశుద్ధంగా జీవించకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.
పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవుడా పావురమలే రమ్ము. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవుడా పావురమలే రమ్ము. రమ్ము దిగిరమ్ము.